హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే ఇన్‌స్టంట్ గులాబ్ జామ్‌ని పాలు, చక్కెరతో ఇలా ఇంట్లోనే రుచిగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్‌గా. ఈ టెక్నిక్‌తో చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా అయితే ఉంటాయో అలాగా 100% పర్ఫెక్ట్‌గా వస్తాయి. నోరూరించే గులాబ్ జామ్‌ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ముందుగా నోరూరించే గులాబ్ జామ్ కోసం పాలుని తీసుకుందాం. పాలు వేడి చేసుకోవాలి. పాలు కాగపెట్టిన తర్వాత పక్కన పెట్టుకుందాం. గులాబ్ జామ్ పౌడర్ని ఇట్లాగా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గులాబ్ జామ్ పౌడర్ని ముందుగా కప్పు కొలతలతో తీసుకోవాలి. దీనివలన చక్కెర ఎంత తీసుకోవాలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. కప్పు సగానికి పాలు తీసుకున్నాను. అందులో పిండిలో వేసి కొంచెం మెల్లగా ఫింగర్స్తో కలపాలి. పిండిని ఇలాగ స్లోగా కలపండి. ఎలా అయితే నేను మిక్స్ చేసి కలుపుతున్నానో ఇలా పిండిని సాఫ్ట్గా కలపాలి. పాలు సరిపోకపోతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకుందాం. నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా సాఫ్ట్గా ఉంటుంది. పిండి సాఫ్ట్గా ముద్దలాగా కలపాలి పిండిని. చూడండి, పిండిని ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇలా తెరిచి చూస్తే ఎయిర్ గ్యాప్స్ వచ్చేలా ఇలా వస్తుంది. పిండికి సరిపడే పాలు తీసుకుంటే ఇలా వచ్చిద్ది. పిండిని ముద్దలా చేసాం కదా, ఇట్లాగా ఫింగర్ పెడితే అంత సాఫ్ట్గా ఉండాలి. పిండి కలిపి పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర 2 కప్పులు చక్కెర పోయాలి. మనం 2 కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు చక్కెర తీసుకోవాలి. 4 కప్పుల చక్కెరకి 8 కప్పులు వాటర్ని వేసుకోవాలి. అందులో 1 కప్పు చక్కెరకి 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. అందులో 2 యాలకులని కచ్చాపచ్చగా దంచి అందులో వేసుకోవాలి. చక్కెర ఇట్లాగా కరిగేదాకా గరిటె తీసుకొని కలుపుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి ఉండాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఒక నిమ్మ బద్ద తీసుకొని అందులో ఆ రసం వేయండి. చక్కెర అనేది గడ్డకట్టకుండా ఉండిద్ది. ఇలాగా లైట్ పాకం వచ్చేలాగా ఉడికించాలి. లేత పాకం వచ్చిందనుకో ఇట్లాగా బెలూన్స్ లాగా వస్తాయి పైకి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇందాక పిండి ఉంది కదా, పిండి మీద ఉన్న మూతను తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లాగా చిన్న చిన్న లడ్లు చేసుకుంటూ ఉండాలి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 బై 1 చేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా చేస్తే లోపల ఉండలు కట్టడం అలాంటివి ఏమీ లేకుండా 100% పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లాగా సాఫ్ట్గా లడ్డూలను చేసుకుంటే చూడండి, అన్నీ ఇట్లాగా ఒక ప్లేట్లోకి లడ్డూని చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శాంపిల్గా ఒక చిన్నది ఒకటి వేద్దాము. ఆయిల్ కాగిందో లేదో అని ఇట్లాగా మనం చెక్ చేసుకోవాలి. ముందుగా పిండి ముద్ద అనేది పగులుతుందా లేదా అని కూడా ఇలాగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా 1 బై 1 ఒక్కోటి వేసుకుంటూ ఉండాలి. మొత్తం వేసిన తర్వాత గరిటె తీసుకొని ఇట్లాగా మొత్తం కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. ముద్దలన్నీ చూడండి ఇట్లాగా ఫ్రై అవుతాయి అన్నమాట. పాకం చల్లారిన దాంట్లో వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న పాకంలోనే వేసుకోవాలి.
ఇలా మొత్తం వేసిన తర్వాత పాకం మొత్తం బాగా పట్టిద్ది అనమాట ఆ ముద్దలకి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. గులాబ్ జామ్ని పాలు చక్కెరతో ఇలా ఇంట్లోనే రుచిగా చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాపుల్లో లాగా వచ్చాయి చూడండి. ఈ టెక్నిక్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేస్తే లోపల ఉండలు కట్టడం అలాంటివి ఏమీ లేకుండా వచ్చాయి. చూడండి కమ్మగా నోరూరించే ఈ గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.